మనకిచ్చిన ఈ 6 మాడ్యూల్స్లో మనం కంపల్సరీ అయితే 3 మాడ్యూల్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ మనం మాడ్యూల్స్లోకి వస్తే ఫస్ట్ మాడ్యూల్ వచ్చి స్టాక్ అండ్ అటెండెన్స్. ఇందులో రైస్, దాల్, ఆయిల్, ఎగ్స్, మిల్క్, బాలామృతం పిండి ప్యాకెట్స్. నెక్స్ట్ ఒక్కొక్కటి చూద్దాం. రైస్ వచ్చేసి మనకి ఆ స్టాక్ ఎంత మిగిలింది అంటే కేజెస్లో వేయాలి. మనకి ఇక్కడ ఎన్ని కేజీలు మిగిలాయి అనే నంబర్ వేస్తాము. అలానే ఆ తర్వాత దాల్, కందిపప్పు ఎన్ని కేజీలు మిగిలాయి నంబర్ వేస్తాము. ఆయిల్ ఎన్ని లీటర్స్ మిగిలింది, ఎగ్స్ ఎన్ని నంబర్ మిగిలాయి, మిల్క్ ఎన్ని లీటర్స్ మిగిలాయి, బాలామృతం పిండి ప్యాకెట్స్ మనకి ప్యాకెట్స్ వైజ్ వస్తుంది కాబట్టి ఎన్ని ప్యాకెట్స్ మిగిలాయి అనే నంబర్. నెక్స్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎంతమంది ఎన్రోల్ అయ్యారు, ఆ తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్ ఎంతమంది మనం విజిట్ చేసిన రోజున అటెండ్ అయ్యారు. అంటే ఇప్పుడు ఆ సెంటర్ కింద ఒక 10 మంది ప్రెగ్నెంట్ ఉమెన్ ఎన్రోల్ అయ్యి ఉండొచ్చు. అయితే మనం విజిట్ చేసిన రోజున ఏదో కొన్ని కారణాల వల్ల 2 రాలేకపోయి ఒక 8 మంది మాత్రం అటెండ్ అయ్యి ఉంటారు. సో అలాంటప్పుడు మనం ఎన్రోల్డ్ దగ్గర టోటల్ ఎంతమంది రిజిస్టర్లో అక్కడ రిజిస్టర్ మనం చెక్ చేసినా అందులో అయినా ఉంటుంది. సో అక్కడ ఎంతమంది టోటల్ ఎన్రోల్డ్ పర్సన్స్ అక్కడ నంబర్ వేస్తాము. ఆ తర్వాత ఎంతమంది మనం ఉన్నప్పుడు అటెండ్ అయ్యారు మనం వెళ్ళిన రోజున ఆ నంబర్ వేస్తాము. అలానే సేమ్ లాక్టేటింగ్ మదర్, బాలింతలు ఎంతమంది ఎన్రోల్ అయ్యారు. నెక్స్ట్ లాక్టేటింగ్ మదర్ అటెండెడ్, మనం విజిట్కి వెళ్ళిన రోజున ఎంతమంది అటెండ్ అయ్యారు. నెక్స్ట్ 3 to 6 years చిల్డ్రన్, చిన్నపిల్లలు ఎంతమంది ఎన్రోల్ అయ్యారు, మనం విజిట్కి వెళ్ళిన రోజున ఎంతమంది అటెండ్ అయ్యారు. ఆ తర్వాత ఏజ్ గ్రూప్ వచ్చి 6 months నుంచి 3 years పిల్లలు, వీళ్ళు స్కూల్కి రారు కాబట్టి ఎంతమంది ఆ సెంటర్ కింద ఎన్రోల్ అయి ఉన్నారు ఆ నంబర్ వేయాలి మనం. నెక్స్ట్ సేవ్ అయితే సేవ్, లేదు సిగ్నల్ ఉందనుకుంటే కనుక సబ్మిట్. ఇది ఇంత ఫస్ట్ మాడ్యూల్ స్టాక్ అండ్ అటెండెన్స్. నెక్స్ట్ ఫుడ్ ప్రిపరేషన్. ఫుడ్ ప్రిపరేషన్ వచ్చి ఫస్ట్ వచ్చి స్టోరేజ్, అంటే మనకి ఈ రైస్ కానీ కందిపప్పు కానీ ఆయిల్ కానీ అవి స్టోర్ చేసిన ఏరియా, ఆ ప్రదేశం ఎలా ఉంది మనం చూస్తే, మనం అక్కడ లైవ్ లొకేషన్కి వెళ్ళి మనం అక్కడ చూస్తాం కాబట్టి మనకి అర్థమవుతుంది కదా కొంచెం చూస్తే. అంటే ఓకే పర్లేదు సాటిస్ఫాక్టరీనా, లేదు చాలా బాగుంది గుడ్, లేదు అస్సలు బాగానే లేదు పూర్. నెక్స్ట్ మనం ఈ 3 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా కానీ ఇక్కడ స్టోరేజ్ ఇమేజ్ అని ఉంది కదా, ఇది మ్యాండేటరీ. మనం ఇక్కడ క్లిక్ చేస్తే లొకేషన్ చూసుకుంటుంది అది. అంటే మనం ప్రాపర్ లొకేషన్ ఆ సెంటర్లోనే ఉన్నామా లేదా అని లొకేషన్ ఈ మన జీపీఎస్ లొకేషన్ చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి మన కెమెరా ఆన్ అవుతుంది, అక్కడ మనం క్లిక్ చేసి ఫోటో అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ కుకింగ్ ఏరియా, సేమ్ ప్రాసెస్, వాళ్ళు వంట వండే ప్రదేశం ఎలా ఉంది అక్కడ కూడా మనం ఫోటో మనం చూసి మన ఒపీనియన్ ప్రకారం ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఆ ఇమేజ్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలానే మేడం గారు చెప్పినట్లుగా అక్కడ మనకు ఆ ఏరియాలో బ్యాక్గ్రౌండ్లో కనుక మనం ఈరోజు నిన్న చాలామంది డిస్ప్లే చేశాం కదా, మన సచివాలయంలో డిస్ప్లే చేసాము. అలానే ఈచ్ అండ్ ఎవ్రీ అంగన్వాడీ సెంటర్లో కూడా మనకి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణకు సంబంధించినవి కానీ మెనూకి సంబంధించినవి కానీ పోస్టర్స్ కనుక ఉంటే బ్యాక్గ్రౌండ్లో కొంచెం అవి కూడా వచ్చేలాగా మేడం గారు చెప్పినట్టుగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్లుగా అవి కూడా వచ్చేలాగా ఇమేజ్ తీసుకొని అప్లోడ్ చేసుకుంటే బెటర్ అనమాట. నెక్స్ట్ యూటెన్సిల్స్, అంటే వాళ్ళు యూజ్ చేసే పాత్రలు ఎలా ఉన్నాయి అది కూడా యూటెన్సిల్స్ కూడా మనం ఫోటో తీసి అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ క్వాంటిటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్, అంటే మనకు ఒక క్వాంటిటీ ఉంటుంది, ఏ ఐటమ్ ఎంత క్వాంటిటీలో పెట్టాలి అని చెప్పి వాళ్ళు దానికి సంబంధించి మెన్షన్ చేసినటువంటి క్వాంటిటీనే ఇస్తున్నారా లేక తగ్గిస్తున్నారా మనం చెక్ చేసుకోవాలి. ఆప్షన్ పెడతాం మళ్ళీ మన అబ్జర్వేషన్ ప్రకారం గుడ్డా, సాటిస్ఫాక్టరీనా ఆర్ పూరా. నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్, వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఇంగ్రీడియంట్స్ క్వాలిటీగా ఉన్నాయా లేదా. అంటే వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేయడానికి ఇప్పుడు ఆకుకూరలు అంటే ఆకుకూరలు తీసుకొని వస్తూ ఉంటారు. అలానే అంటే మనకి కర్రీస్ ప్రిపేర్ చేయడానికి వాళ్ళు ఓన్గా అక్కడ మనకి లోకల్గా దొరికే ఐటమ్స్ తీసుకొని వస్తూ ఉంటారు కదా, అవి క్వాలిటీగా ఉన్నాయా లేదా అదొకటి. నెక్స్ట్ ఇక్కడితో మనకి ఫుడ్ ప్రిపరేషన్ అనే ఒక మాడ్యూల్ ఎండ్ అయిపోతుంది. ఆ తర్వాత ఫుడ్ సర్వింగ్ మాడ్యూల్లో మెనూ ఫాలో అయ్యారా లేదా. మనకు ఒక మెనూ ఉంటుంది కదా, అంటే మండే ఏం ఐటమ్స్ ప్రిపేర్ చేయాలి, ట్యూస్డే ఏం ఐటమ్స్ ప్రిపేర్ చేయాలని దాని ప్రకారమే వాళ్ళు ఫాలో అయ్యి వండారా లేదా, ఎస్ ఆర్ నో. నెక్స్ట్ అంగన్వాడీ హెల్పర్ హైజీన్, అంటే ఆ సెంటర్లో ఉన్న ఆయా నీట్గా అంటే క్లీన్గా అంటే హైజీన్ అనేది మెయింటైన్ చేస్తున్నారా లేదా, లేదు అస్సలు బాగాలేదు ఇలా ఉంటే అంటే మనకు అర్థమవుతుంది కదా చూస్తే. సో ఇట్లా అసలు బాగాలేదు అనుకుంటే కనుక పూర్ అని పెట్టండి, లేదు ఓకే
సాటిస్ఫాక్టరీ ఓకే అనుకుంటే కనుక, ఇంకా నీట్గా ఉన్నారు, ఏమి ఇబ్బంది ఏం లేదు అంటే గుడ్. నెక్స్ట్ డైనింగ్ ఏరియా, అంటే మనకి వంట అంతా వండేసిన తర్వాత వాళ్ళు కూర్చొని, చిన్నపిల్లలు 3 to 6 years పిల్లలంతా కూడా అక్కడే సెంటర్లోనే కూర్చొని తింటారు. ఆ డైనింగ్ ఏరియా ఎలా ఉంది అదొకటి, అది కూడా మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఏరియా ఆ ఇమేజ్ని అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ మీల్ టెంపరేచర్, అంటే మనకి వండిన ఆహారం అనేది వేడిగా ఉందా, లేకపోతే ఎప్పుడో వండేసి పెట్టేసి అంటే చల్లగా ఏమన్నా పెడుతున్నారా, అది కూడా మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్, మనం వాళ్ళకి తాగడానికి ఇచ్చే నీళ్ళు ఎలా ఉన్నాయి, క్వాలిటీగా ఉన్నాయా లేదా. నెక్స్ట్ డిస్పోజల్ ఆఫ్ వేస్టేజ్, వాళ్ళు వేస్టేజ్ని ఎలా డిస్పోజ్ చేస్తున్నారు, ఆ ఇమేజ్ కూడా అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వాలిటీ అండ్ టేస్ట్, ఇక్కడ క్వాలిటీ ఆఫ్ ఎగ్, అంటే వాళ్ళు వండి పెట్టిన ఎగ్ అనేది బాగానే ఉందా, లేకపోతే ఏమైనా కుళ్ళిపోయిందా చెక్ చేయాలి. నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ మిల్క్ కూడా అంతే బాగానే ఉన్నాయా, లేకపోతే ఏమైనా అంటే ఒక్కొక్కసారి అన్ఫార్చునేట్లీ ఏమైనా అవి పాడైపోవటం జరుగుతూ ఉండొచ్చు. సో అలా ఏమన్నా పాడైపోయినాయి అదొకటి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మీల్ టేస్ట్, మనం ఒకసారి వండిన పదార్థాలు కొంచెం టేస్ట్ చేసి అవి ఎలా ఉన్నాయి అనేది కూడా మన అబ్జర్వేషన్ ప్రకారం ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫీడ్బ్యాక్ ఆఫ్ ఇన్స్పెక్టెడ్, అంటే మనం ఓవరాల్గా మన ఫీడ్బ్యాక్ ఏంటి, ప్రిపేర్ చేసిన ఫుడ్ గురించి, టేస్ట్ క్వాలిటీ అండ్ టేస్ట్కి సంబంధించి మన ఫీడ్బ్యాక్ ఏంటనేది మనం ఇక్కడ మన వర్డ్స్లో ఎంటర్ చేయొచ్చు. ఇక్కడికి మనకి 4 modules కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ చిల్డ్రన్. ఫస్ట్ వచ్చి డిస్ట్రిబ్యూషన్ డేట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. సో మనం ఏ రోజైతే ఇస్తున్నామో ఆ రోజు ఓకే చేసుకుంటే ఇలా డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఫేజ్ చూస్తే phase 1 అండ్ phase 2 అని 2 phases ఉన్నాయి. ఇక్కడ phase 1 అంటే ఏంటంటే మనకి ఆ మంత్లో ఫస్ట్ డేట్ నుంచి 15th వరకు కూడా phase 1 కిందకు వస్తుంది. నెక్స్ట్ 16th నుంచి మంత్ ఎండింగ్ వరకు కూడా phase 2ని కన్సిడర్ చేసుకుంటాం మనం. ఇలా ఈ 2 phases ఎందుకంటే మనకి ఇప్పుడు ఎగ్స్ కానీ మిల్క్ కానీ మనం మంత్కి సరిపడా ఒకే రోజు ఇచ్చేస్తే అవి పాడైపోతాయి. కాబట్టి మనకి 2 phases ఇవ్వడం జరుగుతుంది బెనిఫిషరీస్కి. సో మనం ఫస్ట్ నుంచి 15th లోపు విజిట్ చేస్తే మనం phase 1 సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. phase 1 సెలెక్ట్ చేసుకున్నాక, అంటే ఆ రెస్పెక్టివ్ ఫేజ్ని మనం సెలెక్ట్ చేసుకున్నాక బాలామృతం ప్యాకెట్స్, నంబర్ ఆఫ్ చిల్డ్రన్, అంటే ఎంతమంది చిల్డ్రన్కి మనం టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూట్ చేసాము మనం వెళ్ళిన రోజున నంబర్ వేస్తాము, ఎంతమంది చిల్డ్రన్. అలానే మిల్క్ ఎంతమంది చిల్డ్రన్కి ఇచ్చాము నంబర్ వేస్తాము. ఎగ్స్ ఎంతమంది చిల్డ్రన్కి ఇచ్చాము నంబర్ వేస్తాము. ఇక్కడ ఎగ్స్ 25 ఉంది కదా అని మనం 25 ఆ రోజు ఇవ్వలేము, ఎందుకంటే మనం ఇప్పుడు చెప్పినట్టు phase 1 phase 2 ఇక్కడ 25 అనేది ఓవరాల్గా మంత్లో మనం ఇచ్చే 25ని ఇక్కడ ఇండికేట్ చేస్తుంది ఈ 25 అనేది. బట్ మనకి phase 1 phase 2లో ఫస్ట్ ఫేజ్లో ఏదర్ 13 అంటే 13+12 అయినా ఇవ్వచ్చు, లేదా 12+13 అక్కడ అవైలబిలిటీని బట్టి అలా అయినా ఇస్తారు. సో మనకి దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవ్వచ్చు. అలా అని చెప్పి ఇక్కడ 25 ఉంది కాబట్టి మనం అదే రోజున 25 ఇవ్వాలని అయితే కాదు. ఇక్కడ మనం ఫేజ్ సెలెక్ట్ చేసుకొని ఆ ఫేజ్లో ఎంతమంది చిల్డ్రన్కి ఎగ్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేసాము ఆ రోజున అనేది ఆ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ని మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో ఇది టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ చిల్డ్రన్. నెక్స్ట్ మాడ్యూల్ వచ్చేసి టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ పి అండ్ ఎల్. పి అంటే ప్రెగ్నెంట్స్, ఎల్ అంటే లాక్టేటింగ్ మదర్స్. మనకి ఇక్కడ యాజ్ యూజువల్ డిస్ట్రిబ్యూషన్ డేట్ వస్తుంది, ఇది సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ రాగి ఫ్లోర్, జాగరి, చిక్కీ, డ్రై డేట్స్, నెక్స్ట్ బజ్రా, జోవర్ ఫ్లోర్, మనకి సజ్జపిండి లేదా జొన్నపిండి, రైస్ ఫ్లేక్స్, అటుకులు. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ హైఫన్ పీడబ్ల్యూ అని ఉంటుంది. నెక్స్ట్ సేమ్ 6 ఐటమ్స్ హైఫన్ ఎల్ఎం అని స్టార్ట్ అవుతాయి. ఇక్కడ పీడబ్ల్యూ అంటే మనకి ప్రెగ్నెంట్ ఉమెన్, అలానే కింద ఎల్ఎం అంటే లాక్టేటింగ్ మదర్స్. సో మనం మనకి ప్రెగ్నెంట్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళ వరకు సపరేట్గా ఈ ఫిల్ చేయాలి. అంటే మనం రాగి పిండి ఎంతమంది ప్రెగ్నెంట్స్కి డిస్ట్రిబ్యూట్ చేసాము నంబర్ వేస్తాము. బెల్లం ఎంతమంది ప్రెగ్నెంట్స్కి డిస్ట్రిబ్యూట్ చేసాము నంబర్ వేస్తాము. అలాగా ఈ 6 ఐటమ్స్ అయిపోయిన తర్వాత సేమ్ ఐటమ్స్ ఫర్ లాక్టేటింగ్ మదర్స్. అగైన్ రాగి పిండి ఎంతమంది లాక్టేటింగ్ మదర్స్కి ఆ రోజు మనం డిస్ట్రిబ్యూట్ చేసాము, ఎంతమందికి అంటే ఎంతమంది బాలింతలకి ఆ రోజు మనం డిస్ట్రిబ్యూట్ చేసాము ఆ నంబర్ ఇక్కడ ఫిల్ చేసుకోవాలి. సేమ్ 6 ఐటమ్స్కి లాక్టేటింగ్ మదర్స్కి ఎంతమందికి ఇచ్చాము ఆ రోజున అనేది ఇక్కడ ఫిల్ చేసుకొని సేవ్ అయితే సేవ్ ఆర్ ఎల్స్ సబ్మిట్. సో ఇక్కడికి మనకి 6 మాడ్యూల్స్ ఎండ్ అయిపోయాయి. నెక్స్ట్ ఈ లాస్ట్ ఉన్న ఒక మాడ్యూల్ ఉంది కదా టీహెచ్ఆర్ టికెట్స్ అనేది, దీనికి సంబంధించి మాకు అంటే అంత క్లారిటీ అయితే
లేదు మాకు కూడా వాళ్ళు యూజువల్ మనకి మాన్యువల్ ఒకటైతే పంపిస్తామని చెప్పారు. బట్ ఇంకా అయితే పంపలేదు. మనకు అది చేసేటప్పుడైనా ఏమైనా ఐడియా వస్తుంది. లేదంటే కనుక ఆ తర్వాత వాళ్ళు ఏమైనా మాన్యువల్ పంపిస్తే మనం అదైనా ఫాలో అవ్వచ్చు. మాకు వాళ్ళు చెప్పిన పాయింట్ ఏంటంటే ఈ టికెట్స్కి సంబంధించి మనం ఇందాక గుడ్, సాటిస్ఫాక్టరీ అలానే పూర్ అని చూసాం కదా. ఆ ఆప్షన్లో కనుక మనం ఎక్కడైనా బాగాలేదు అనిపించి పూర్ అని కనుక కొడితే వెంటనే ఆటోమేటిక్గా టికెట్ రైజ్ అవుతుంది. సో ఆ టికెట్ అనేది ఇప్పుడు పలానా సెంటర్లో అంటే ఒక రెడ్డిగూడెమే తీసుకుని రెడ్డిగూడెంలో ఒక సెంటర్లో పూరన్ని కనుక నేను కొట్టేస్తే వెంటనే ఒక టికెట్ రైజ్ అయిపోయి ఈ రెడ్డిగూడెంలో ఈ సెంటర్లో ఈ మనం ఏదైతే ఫీల్డ్ ఉందంటే ఇప్పుడు కుకింగ్ ఏరియా అయితే కుకింగ్ ఏరియా, లేదంటే స్టోరేజ్ ఏరియా అయితే కనుక అది ప్రాపర్గా లేదు, పూరని వచ్చిందని ఒక టికెట్ రైజ్ అవుతుంది. ఆ రైజ్ అయిన టికెట్ మన మేడమ్స్ ఉన్నారు కదా, మన హైయర్ అఫీషియల్స్, సూపర్వైజర్ మేడం అలానే మన సిడిపిఓ మేడం గారికి కూడా అలర్ట్ వెళ్తుంది. ఆ టికెట్ అనేది అసైన్ అవుతుంది. నెక్స్ట్ సో ఆ పర్టికులర్ అంగన్వాడీ సెంటర్ వాళ్ళు మనం ఏదైతే పూరని ఇచ్చామో దానికి సంబంధించి వాళ్ళు రెక్టిఫై చేసుకోవాలి. సో మేడం వాళ్ళు వచ్చి సూపర్వైజర్ మేడం కానీ లేదంటే మనకి మేడం గారికి సిడిపిఓ మేడం గారికి వీలైతే కనుక మేడం గారు కానీ అంటే మనకి ఇంకా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ వస్తే కనుక అది ఎలా రెక్టిఫై చేసుకోవాలనే ప్రాసెస్ తెలుస్తుంది. సో మాకు చెప్పినంత వరకు అయితే సూపర్వైజర్ మేడం వాళ్ళు వచ్చి ఒకసారి మళ్ళీ చూస్తారు వాళ్ళు రెక్టిఫై చేసుకున్నారా లేదా. ఆ సెంటర్ వాళ్ళు చూసి ఓకే చేసుకున్నారు, ప్రాబ్లం ఏం లేదు అనుకుంటే వాళ్ళు పర్లేదు సాటిస్ఫాక్టరీ కానీ గుడ్ కానీ ఇస్తారు. నెక్స్ట్ మనం కూడా వెళ్ళాలి. మనం పూరని ఇచ్చాం కదా, ఇప్పుడు మనం కూడా వెళ్ళి వాళ్ళు రెక్టిఫై చేసుకున్నారా లేదా అని ఇంకొకసారి చెక్ చేసుకొని మన ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. సో మనం ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత అది గుడ్ ఆర్ సాటిస్ఫాక్టరీ అయితేనే ఆ టికెట్ అనేది క్లోజ్ అవుతుంది. మేబీ ఇప్పటి వరకు మాకున్న అంటే నాలెడ్జ్ ప్రకారం వాళ్ళు చెప్పినంత వరకు అయితే టికెట్కి సంబంధించింది అయితే ఇంతవరకే. సో ఈ మిగిలిన 6 మాడ్యూల్స్ వరకు అయితే మాత్రం మాకు తెలిసినంత వరకు మేము ఈ బ్రీఫ్గా ఓవర్వ్యూ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఆల్.